అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే కాలం ఎలా ఉన్నారు? మరి చలి కాలంలో మరి వెచ్చగా ఉండి దేవుని యొక్క కృపలో బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు వాగ్దానం చేద్దాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము లాస్ట్ లైన్. నేను నిన్ను బాగు చేసేదాను. జస్ట్ ఈ యొక్క మాట మాత్రమే, నేను నిన్ను బాగు చేస్తాను. దేవుడు ఎవరిని బాగు చేస్తాడు? విరిగిపోయిన వారిని బాగు చేస్తారని 147 కీర్తన 3వ వచనంలో ఉంది. పగిలిన గుండెలను దేవుడు బాగు చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ విషయంలో పగిలిపోయావో దేవుడు నిన్ను తిరిగి బాగు చేస్తాడు. జపాన్ దేశంలో ఒక పురాతనమైన ప్రక్రియ, ఒక కళ, ఒక ఆర్ట్ ఉందంట. ఏంటది అంటే విరిగిపోయిన పింగాణి గిన్నెలను, పింగాణి బౌల్స్లను, కప్స్లను వారు పారేయరంట. వారు ఒక దగ్గరకు పంపిస్తారు. అక్కడ ఉన్న కలెక్ట్ చేసిన విరిగిపోయినవన్నీ కూడా వారు పాడేయకుండా దాన్ని బంగారం పోసి అమర్చి బంగారంతో మళ్ళొక్కసారి దాన్ని బాగు చేస్తారంట. మీరు చూస్తున్న ఈ పిక్చర్స్ మీరు చూడండి, ఇంకా అందంగా తయారైంది కదా. ఇరిగిపోయిన ఆ యొక్క ముక్కలను పారేయరంట. అలాగే మన ప్రభు కూడా అంతే. నువ్వు ఎక్కడైతే ఇరిగిపోయావో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నావో, మనుషులు నీకు ద్రోహం చేశారో బాధపడకు. ఎందుకంటే అక్కడ నువ్వు ఇరిగిపోతే కనుక అక్కడ దేవుడు బంగారాన్ని పోస్తున్నాడు. లేక నువ్వు అన్ని విషయాల్లో దెబ్బతిని నువ్వు పగిలిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా, అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఆర్థికంగా విరిగిపోయావా, అక్కడ దేవుడు బంగారాన్ని అమర్స్తూ ఉంటున్నాడు. నీవు రిలేషన్షిప్స్లో విరిగిపోయి గాయము మానలేని స్థితిలో ఉన్నావా? కొంతమంది జీవితాల్లో కూడా అంతే. రిలేషన్షిప్లో ఉండి లేక వారి బంధువుల మధ్యలో వారి సొంత భర్త, సొంత భార్య, సొంత పిల్లలే, సొంత తల్లిదండ్రులు, అత్తమామలు, సొంత ఇంటి వారిని ఎంతగానో విరిగిపోయేటట్టు చేసినప్పుడు నిజమైన దేవుడు వాత్సల్య సంపూర్ణుడు మనకు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఎక్కడైతే నువ్వు బంధాల విషయంలో విరిగిపోయి దెబ్బ మీద దెబ్బ నువ్వు తిన్నావు, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ దెబ్బకు బంగారాన్ని అమర్చుతూ ఉంటున్నాడు. నేను ఒక విలువైన పాత్రగా చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు. మన జీవితంలో కూడా పగులు ఉన్నాయి. వేదనలు, వైఫల్యాలు, ఫెయిలియర్స్, పాపాలు, అపరాధాలు, ఇవన్నీ చేదు జ్ఞాపకాలు, బంధాలు, అనారోగ్యాలు, ఇవన్నీ పగిలిన స్థితిలో మనం మారిపోయి ఉంటాం. కానీ దేవుడు ఈరోజు అతికించే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడెక్కడ పగులు ఉన్నాయో అక్కడ ఆయన తన మహిమతోనూ, తన కృపతోనూ, తన దయను పోసి మరి అర్పిస్తూ ఉంటాడు. నీ బలహీనతలన్నిటిలో కూడా దేవుడు నీకు ఒక గొప్ప శక్తిని సంపూర్ణము చేసేంత శక్తిని దేవుడు నీకు దయచేస్తూ ఉంటున్నాడు. నీ యొక్క పరిస్థితి ఇప్పుడు సాక్ష్యంలా బంగారపు గీతాలుగా దేవుడు మారుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఏ గాయం విషయంలో నీవు బాధపడకు, సిగ్గుపడకు. ఏ తప్పులు చేసావని నువ్వు సిగ్గుపడినక్కర్లేదు. దేవుడు దాన్ని అమర్చి, బంగారంతో అమర్చి మళ్ళొక్కసారి నిన్ను అందరికీ చూపించబోచున్నాడు. నీ తల ఎత్తబోచున్నాడు. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, ఈరోజు మాకు చెప్పా మా జీవితంలో ఎక్కడెక్కడ పగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ మేము సరిగ్గా లేమో, ఎక్కడెక్కడ మేము బాధపడుతున్నామో, విరిగిపోయామో అక్కడ నెల నీవు నీ బంగారపు నీ మహిమ, నీ యొక్క శక్తిని, నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క కృపను అమర్చి మరి మా జీవితాలను బాగు చేస్తున్నందుకు నేను పొందినాను. అయ్యా హిజికియా, నిన్ను బాగు చేశావు, 15 సంవత్సరాలు పెంచావు. అయ్యా నాయన, నువ్వు గొప్ప కార్యం చేసే దేవుడు నాయన, అంతేకాదు బాగు చేసే దేవుడు అని నువ్వు చెప్పినందుకు నీకే వందనాలు తెలియపరుస్తావు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడితే దేవుడు గాడ్ ఈస్ ఫిల్లింగ్ మై క్రాక్స్ విత్ హిస్ గ్లోరీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.